ఉద్యోగం, ఆశయం, పెళ్ళి, పిల్లలు, సంసారం. మనమందరం జీవితంలో ఏదో సాధించాలని పరిగెడుతూ ఉంటాం. అలాంటి ఒక సామాన్యుడి జీవితంలోకి ఆహ్వానించని ద్వేషం మతం ముసుగులో మృత్యువై తరిమి తరిమి వెంటాడి అతన్ని సజీవ దహనం చేసింది. ఈ మత పైశాచిక వికృత చర్యకు బలైన వ్యక్తి పేరు దీపు చంద్రదాస్. మైమేన్సింగ్లోని భలూకా అనే ఉపజిల్లాలో స్వెట్టర్స్ తయారు చేసే పైనియర్ నిట్ కంపోజిట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 27 ఏళ్ల దీపు చంద్రదాస్ ఒక హిందువు. తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీకి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారాకండ ఉపజిల్లాలోని ఒక చిన్న గ్రామంలోని ఒక రేకుల ఇంటిలో నివసిస్తున్నారు అతని కుటుంబం. ఇతను ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి, తల్లి, భార్య మేఘనా రోబీదాస్, ఇంకా 3 ఏళ్లు కూడా నిండని ముద్దుల ఆడబిడ్డ అపు చంద్రదాస్ అని అతని తమ్ముడు. ఇది అతని కుటుంబం. కుటుంబంలో పెద్ద కొడుకు అనే కన్నా ఉద్యోగరీత్యా అతని భార్య, బిడ్డను తన పుట్టిన గ్రామం తల్లిదండ్రుల దగ్గరే ఉంచి పట్టణంలో ఉంటూ ఇంటి బాధ్యతలు తీసుకున్న పెద్ద కొడుకని చెప్పచ్చు. సొంత ఊరిలోనే ఒక సాధారణ రేకులు ఇల్లంటే తన కుటుంబ భవిష్యత్తుకి పట్టణంలో సంపాదించి కూడబెట్టడానికి అతను ఎన్ని వదులుకుంటూ ఎన్ని విషయాల్లో సర్దుకుపోతూ ఆ జీవన పోరాటం సాగిస్తున్నాడో అతనికే తెలియాలి. ఇది అతని కుటుంబం యొక్క నేపథ్యం. డిసెంబర్ 18, 2025 సాయంత్రం దీపు చంద్రదాస్ ఇస్లాం మరియు ప్రవక్త మహమ్మద్పై దైవదూషణ వ్యాఖ్యలు చేశాడని అతని పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే ఒక పుకారు ఫేస్బుక్ ద్వారా వ్యాపించింది. అందులోనే పనిచేస్తున్న మిగిలిన ఫ్యాక్టరీ కార్మికులు దైవదూషణ ఆరోపణల గురించి తెలుసుకున్నప్పుడు దాస్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో గమనించిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంది. దాస్ని ఫ్యాక్టరీ నుండి బయటికి తోసేశారు. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని అప్పటికే ఫ్యాక్టరీ బయట గుమ్మిగూడిన ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం కలిగిన ఎంతో మంది దాస్ని చుట్టుముట్టి ఫ్యాక్టరీ నుండి ఈడ్చుకుంటూ వెళ్ళి కర్రలు మరియు ఇతర ముడి ఆయుధాలతో కొట్టడం ఆరంభించారు. దాస్ తన ప్రాణాలను కాపాడాలని ఎంత వేడుకున్నా అతన్ని రక్తం వచ్చేలా కొట్టసాగారు, కానీ ఒక్కడి కూడా అతని పైన జాలి కలగలేదు. ఆ తరువాత జరిగింది అత్యంత పాశవిక అనాగరిక చర్య. నడి రోడ్డు మీద పరిగెత్తించి వీళ్ళు కొట్టిన దెబ్బలకు దాస్ చనిపోయాడు. కానీ రోడ్డు మీదే పడిపోయి చనిపోయిన అతని మృతదేహం పైన కూడా రాక్షసుల్లాగా తొక్కి తొక్కి ఎగురుతూ మళ్ళీ మళ్ళీ కర్రలతో కొట్టసాగారు. అప్పటికీ వారి రాక్షస దాహం తీరక దాస్ మృతదేహాన్ని ఢాకా మైమేన్సింగ్ హైవేలోని ఒక చెట్టుకు కట్టి వేలాడదీశారు. అంతటితో ఆగక అతని మృతదేహానికి నిప్పంటించారు. దీపుదాస్ సోదరుడు అపుదాస్ పత్రికలతో ఏమన్నాడంటే, ఫేస్బుక్లో అల్లాని దూషిస్తూ పోస్టు చేశాడనే పుకారుతో ఫ్యాక్టరీలో వర్కర్ల మధ్య దాస్తో గొడవ రావడంతో యాజమాన్యం పోలీసులకు చెప్పిందని, దాస్ పోలీస్ వాళ్ళని ఎంత బ్రతిమాలినా చెయ్యని తప్పుకి క్షమాపణలను కోరినా కూడా అతన్ని ఫ్యాక్టరీ నుండి బయటకు గెంటేశారని, ఇదంతా తనకు తన అన్నమిత్రుడు తెలియజేయడంతో సంఘటనా స్థలానికి వచ్చానని, కానీ వచ్చేసరికి తగలపడిపోయిన అతని అన్న మృతదేహాన్ని కనిపించిందని అతను చెప్పి కృంగిపోయాడు. ఒక ఇంట్లో గొడవ వస్తే ఇంటి పెద్దలు లేదంటే స్నేహితులు అప్పటికీ పరిష్కారం దొరకకపోతే ఆ ఊరి పెద్దల జోక్యంతో గొడవని సద్దుమణిగేలా చేస్తారు. కానీ ఊరికి ఊరే దీపు చంద్రదాస్ కిరాతక మృత్యువుని ఒక వేడుకగా చూస్తుంటే అతని తమ్ముడు మొర ఎవరు వింటారు? అతన్ని కూడా చంపకుండా వదిలేసినందుకు సంతోషించాలేమో. అసలు దీపు చంద్రదాస్ ఎటువంటి మత దూషణ అల్లాని అవమానించినట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేయటం వంటివి చేయలేదని సాక్షాత్తు బంగ్లాదేశ్ పోలీస్ శాఖ అధికారులు తదుపరి జరిపిన దర్యాప్తులో తేల్చారు. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కంపెనీ కమాండర్ మొహమ్మద్ సంసుజమాన్ బంగ్లాదేశ్ దేశంలో అతిపెద్ద సర్క్యులేషన్ కలిగిన ఆంగ్ల భాషా వారపత్రిక ది డైలీ స్టార్తో మాట్లాడుతూ,
దీపు చంద్రదాస్ ఇస్లాంను అవమానించాడనే దానికి ఆధారాలు లేవని, ఆరోపణకు మద్దతిచ్చే ఎటువంటి సోషల్ మీడియా డేటా కనుగొనబడలేదని తేల్చి చెప్పాడు ఈ అధికారి. అంటే ఇది ఒట్టి పుకారు మాత్రమే అని నిరూపితమయ్యింది. ఇక్కడ ఒక సాధారణ ప్రశ్న. ఇస్లాం శాంతి మతం అని పదే పదే చెప్పే పెద్దలు మరి ఒక్క పుకారుతోనే విచక్షణ కోల్పోయి రాక్షసుల్లాగా మారటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇస్లామిక్ తీవ్రవాదులు హింసను ప్రేరేపించడానికి దైవ దూషణను బలమైన ఆయుధంగా ఉపయోగిస్తారు. దాన్నే బ్లాస్ఫెమీ అంటారు. ఇదొక 5 స్టెప్స్ ప్యాటర్న్ అని చెప్పచ్చు. మొట్టమొదట ఒక పుకార్ను వాట్సాప్లో సర్క్యులేట్ చేయటం, మసీదుల యొక్క లౌడ్ స్పీకర్లు, సోషల్ మీడియా క్లిప్పుల ద్వారా వ్యాప్తి చెందేలా రెచ్చగొట్టడం. రెండో స్టేజ్లో మాబ్ మొబిలైజేషన్, అంటే మందిని కూడగట్టడం. దీనికి లోకల్గా ఉండే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్, అంటే ఆ తీవ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, మన దేశం పైన ఐఎస్ఐ, లష్కర్ ఈ తైబా లాగా బంగ్లాదేశ్లో కూడా తహిదీ జనతా, హెజాఫత్ ఇస్లాం వంటి తీవ్రవాద భావజాలాన్ని నూరిపోసే ఇస్లామిస్ట్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మూడో దశలో ఒకసారి తీవ్రవాద భావజాలాన్ని నూరిపోసాక వాళ్ళ టార్గెట్ ఎక్స్ట్రాక్షన్, అంటే వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తి ఇంట్లో ఉన్నా, బడిలో ఉన్నా, ఫ్యాక్టరీలో, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా, ఆఖరిగా ఎదురుగా పోలీసులు ఉన్నా కూడా అక్కడి నుండి బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టుకుంటూ లాక్కెళ్తారు. నాలుగవది ఆ తరువాత పబ్లిక్లో చంపటం, ఉరితీయడం, కాల్చడం, ఇలాంటి క్రూర చర్యలు చేస్తారు. స్ట్రాటజీలో ఆఖరిగా, అంటే పోస్ట్ ఫ్యాక్టో, అంటే ఇంత క్రూరమైన చర్యలు చేసి కూడా వాళ్ళని వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకునే ఒక ప్రక్రియ అన్నమాట ఇది. ఫస్ట్ స్టెప్లో సర్క్యులేట్ అయిన రూమర్కి ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మేము ఇస్లాం కోసమే చేశాం, అల్లాని దూషించాడనే అతన్ని చంపాం అని ఈ స్ట్రాటజీలో ఫైనల్ స్టేజ్ ఇలా ముగిస్తారు. ఇదంతా ఒక ప్రోటోకాల్గా జరుగుతుంది. వై ప్రోటోకాల్ అంటే ఇది క్రమబద్ధమైనది అండ్ రిపీటబుల్ కూడా. అంటే వాళ్ళు టార్గెట్ చేయాలనుకునే వాళ్ళని మళ్ళీ మళ్ళీ బ్లాస్ఫెమీని సాక్షిగా చూపించి, అంటే దైవదూషణ సాక్షిగా చూపించి ఎన్నిసార్లు ఎంతమంది పరమతస్తులపైనైనా దాడి చేయొచ్చు అనేది పక్కా ప్రణాళికతో చేస్తారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇట్స్ డిజైన్ టు క్రియేట్ మ్యాక్సిమం టెర్రర్. భయం పుట్టించటంతో వీళ్ళ అంతిమ లక్ష్యం ఏమిటి? 2025 మరియు 26 సంవత్సరాల్లో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మరియు ఐక్యరాజ్య సమితి ఈ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్స్ అండ్ లోకల్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళు వాళ్ళ దేశాల్లో ఉండే మైనారిటీ మతాల వారిని, అంటే హిందువులు, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ వంటి పరమతస్తుల్ని ఈ ప్యాటర్న్తో, ఇందాక చెప్పుకున్న 5 స్టెప్స్ ప్యాటర్న్తో దాడులు చేసి చంపటం, తద్వారా ఆ పరమతస్తుల ఇళ్లల్లో ఉండే వారి మహిళలను, పిల్లలను కిడ్నాప్ చేసి బలవంతపు మత మార్పిడి మరియు బలవంతపు వివాహాలను సాధనంగా చేసుకొని ఇస్లాంలోకి ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ చేస్తారని యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ప్రొసీజర్స్ రిపోర్ట్, యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు అనేక డాక్యుమెంటెడ్ రుజువుల్ని పబ్లిష్ చేశాయి. మీరు గూగుల్లో డిక్లైన్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ పాపులేషన్ స్టాటిస్టిక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ దీపు చంద్రదాస్ విషయమే చూడండి. అసలు ఆఖరుగా అతను తన కుటుంబంతో వాళ్ళు ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకున్నది అతను హత్యకు గురైన దాదాపు వారం రోజుల క్రింద మాత్రమే జరిగిందని అతని భార్యే చెప్పారు. ఇది ఎందుకు మనం జాగ్రత్తగా ఆలోచించాలంటే, ఉదాహరణకు ఇక్కడ మన భారతదేశంలో మనకు ఒక ఐఫోన్ లేకపోవటం లోటుగా ఫీల్ అవుతాం, అదొక లగ్జరీగా. ఇంకా కొంతమంది టీనేజర్స్ అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రులు ఖరీదైన ఐఫోన్ కొనివ్వకుండా తమ డిమాండ్లను తీర్చలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న అనేక విషాద సంఘటనలు వార్తల్లో విన్నాం. కానీ బంగ్లాదేశ్లో నివసించే దీపుదాస్ కుటుంబం వంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, కుటుంబంతో వారానికి ఒక్క ఫోన్ కాల్ చేయటమే అతనికి మనం ఇక్కడ రెగ్యులర్గా చేసే లాంగ్ ట్రిప్, షార్ట్ ట్రిప్, హనీమూన్లతో సమానం. అంటే ఫ్యామిలీతో మాట్లాడే ఒక నార్మల్ ఫోన్ కాల్ అతనికి అత్యంత విలువైన లగ్జరీ. అలాంటి వాడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అల్లాని దూషిస్తూ పోస్ట్ పెట్టాడని ఒకరు పుట్టించి మరీ అతన్ని చంపటం అంటే దీనిని ఒక డిజైన్డ్ బ్లాస్ఫెమీ లించింగ్ ప్రోటోకాల్ బై ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని అంటారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తున్న నేటి ఆధునిక ప్రపంచంలో ఒక్క 2025లోనే ఇస్లామిక్ తీవ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా చేసిన ఎన్నో వందల ఆటవిక దురాగతాల్లో దిపు చంద్రదాస్ మర్డర్ పరాకాష్ట. మరి బంగ్లాదేశ్ రాజ్యబద్ధంగా ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు, పైగా నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించే ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్నారు కదా. ఇలాంటి శాంతి దూత ఉన్న తరుణంలోనే పరమతస్థులపైన, ముఖ్యంగా హిందువులపైన, అలాగే యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇంతలా పెరిగిపోతూ రాక్షసుల్లా ప్రవర్తించడానికి మూల కారణాలు ఏమిటి? అలాగే గడిచిన మార్చి 2025లో మొహమ్మద్ యూనస్ తన మొదటి ద్వైపాక్షిక పర్యటనను సాంప్రదాయంగా చేయవలసిన భారతదేశానికి రాకుండా చైనాకు వెళ్లటంతో ఆంతర్యం ఏమిటి? ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. బంగ్లాదేశ్ రాజకీయ సంప్రదాయాల్లో కొత్తగా ఎన్నికైన లేదా తాత్కాలిక నాయకులు ఎవరైనా సరే మొట్టమొదట కలిసే దేశం బంగ్లాదేశ్ ఫౌండింగ్ ప్యాట్రన్ అంటే బంగ్లాదేశ్ వ్యవస్థాపక పోషకుడైన అంటే మనం భారతదేశాన్ని సందర్శిస్తారు. కానీ ఇతను ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మొట్టమొదట బీజింగ్కి వెళ్ళాడు. బీజింగ్ సందర్శించాలనే యూనిస్ నిర్ణయం మనకి స్పష్టమైన అంటే అన్మిస్టేకబుల్ సింబాలిక్ వెయిట్ అంటే దేనికి సంకేతం అంటే మేము అంటే మా బంగ్లాదేశ్ యొక్క వ్యూహాత్మక భాగస్వామిగా అంటే బంగ్లాదేశ్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఇస్ చైనా అని చెప్తున్నాడు. దానికి రుజువుగా చైనా బంగ్లాదేశ్కు $2.1 బిలియన్ వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రుణాలు మరియు గ్రాంట్లతో 9 ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇప్పుడు మరి మీరు చెప్పండి, ఈ దుర్ఘటన ఇస్లామిక్ తీవ్రవాద చర్యగానే చూస్తారా, లేక భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇస్లామిక్ తీవ్రవాదులను మనపైన ప్రయోగిస్తూ చైనా వేస్తున్న కుయుక్తులుగా చూస్తారా?